హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఎప్పటి నుండో కూడా వంటల కోసం మట్టి పాత్రలు తీసుకుందాం, ఆరోగ్యానికి మంచిది కదా అనేసి అనుకుంటున్నామండి. ఇప్పటికే అయింది. మట్టి పాత్రలు తీసుకోవడానికి మా కోనసీమలోనే రాజోల్ అనే ఊర్లోకి వచ్చామండి. ఈ మట్టి పాత్రలు అమ్మే షాప్ అయితే రాజోల్లో బస్ స్టాండ్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. వీళ్ళ దగ్గర అన్ని రకాల మట్టి పాత్రలు ఉన్నాయి. మట్టి పాత్రలే కాకుండా ఇంకా పింగాణి పాత్రలు కూడా ఉన్నాయండి. పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి జాడీలు, అలాగే డెకరేషన్ ఐటమ్స్ లాంటివి చాలా ఉన్నాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది మా సైడ్ వాళ్ళకి. నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నాలానే చాలా మంది మట్టి పాత్రలు తీసుకోవాలి అనేసి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవిగోండి మట్టి పాత్రలు. మనకి ఎలాంటివి అవసరమైతే అలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. రైస్ వండుకునే పాత్రలు, కర్రీస్ వండుకునేవి, డీప్ ఫ్రై చేసుకునే ప్యాన్స్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే కర్రీస్ వండుకునే పాత్రలు తీసుకుందాం అనుకుంటున్నామండి. ఇదిగోండి, ఇది బాగుంది కదా అనేసి చూస్తున్నాము. చేపల పులుసు, అలాగే ఇగురు, చికెన్ కర్రీ, ఇంకా బిర్యానీ లాంటివి వండడానికి బాగుంటుందండి. ఇది మీడియం సైజులో ఉంది. దీని మీద కొంచెం పెద్దది కూడా తీసాము, సేమ్ మోడల్లో. ఫైనల్గా మట్టి పాత్రల్లో ఇవి రెండు తీసుకున్నాం. ఇంకా పింగాణి పాత్రల్లో ఇవి బాగున్నాయి కదా అనేసి ఇవి కూడా 2 బౌల్స్ తీసుకున్నామండి. ఇవిగోండి పచ్చళ్ళు స్టోర్ చేసుకునే జాడీలు. చిన్నవి దగ్గర నుండి పెద్దవి వరకు అన్ని సైజెస్లోనే ఉన్నాయి. మా ఇంట్లో జాడీలు ఆల్రెడీ ఉన్నాయనేసి ఇంకా తీసుకోలేదు. నాకైతే ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా ఇంకా తీసుకోవాలని అనిపిస్తుంది. ఉన్నాయి కదా ఇంట్లో, ఎందుకు మళ్ళీ తీసుకోవడం అనేసి ఆపేసిందండి మా అమ్మ. చివరికి ఆ 4 ఐటమ్స్ తీసుకొని బయలుదేరుతున్నామండి. ఇంకా ఈ పాత్రలకి సీజనింగ్ ఎలా చేశాను అనేది కూడా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మట్టి పాత్రలు కొనుక్కోవాలనే కోరిక అయితే ఇప్పటికి తీరింది. మన పూర్వీకులందరూ కూడా మట్టి పాత్రలనే వాడేవాళ్ళంట. అందుకనేసే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. కాలం మారే కొద్దీ కూడా సిమెంట్ పాత్రలు, నాన్ స్టిక్ ప్యాన్స్, స్టీల్ ప్యాన్స్ వాడుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా ఆరోగ్యానికి మంచిది కదా అనేసి మట్టి పాత్రలనే యూజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. మట్టి పాత్రల్లో వండుకునే వంటలు ఎక్కువసేపు పాడవకుండా ఉంటాయి. అలాగే మనం వండుకునే వంటల్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మన శరీరానికి పూర్తిగా అందుతాయి. ఇంకా మట్టి పాత్రల్లో వండుకొని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మట్టి పాత్రలో ఆహారానికి మంచి రుచి, అలాగే సువాసన కూడా వస్తాయి. మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఈ మట్టి పాత్రలో ఉన్నాయి. మట్టి పాత్రల్లో ఆహారాన్ని వండడం వల్ల 100% మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ మామూలు పాత్రల్లో 7%, 13% మాత్రమే మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ మట్టి పాత్రల్లో వంట మనకు జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఈ మట్టి పాత్రల్లో వండిన ఆహారం తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇదండి మట్టి పాత్రలో వంట వల్ల కలిగే యూజెస్. నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేశాను. ఇంకా ఈ మట్టి పాత్రలకి సీజనింగ్ ఎలా చేసి యూజ్ చేయాలి అనేది చెప్తాను. ఈ మట్టి పాత్రలు మనం సీజనింగ్ చేసేదాన్ని బట్టి ఎక్కువ రోజులు మన్నుతాయండి. ముందుగా ఈ మట్టి పాత్రలు మునిగే విధంగా బకెట్లోకి కానీ లేదా టబ్లోకి కానీ వాటర్ తీసుకొని ఈ మట్టి పాత్రలు మునిగే విధంగా వేసుకోవాలి. అలాగే మట్టి ప్లేట్స్ని కూడా వేసుకోండి. ఇలా వేసాక 24 అవర్స్ వరకు అలాగే వదిలేయాలి. ట్వంటీ 24 అవర్స్ తర్వాత పాత్రలను తీసుకొని వాష్ చేసి తుడుచుకోవాలండి. తర్వాత బియ్యం కడిగిన వాటర్ వేసి ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి. ఈ విధంగా పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ చల్లారే వరకు ఉంచుకొని తర్వాత డిష్ వాషర్ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి. సోప్ వాడకూడదండి. సోప్ వాడడం వల్ల సోప్ స్మెల్ అనేది వాష్ చేసినా కూడా మట్టి పాత్రల నుండి పోదు. అందుకనేసి డిష్ వాషర్ లిక్విడ్తో మాత్రమే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత తడి మొత్తం క్లాత్తో తుడిచేసుకోండి. తర్వాత ఈ విధంగా మట్టి పాత్రలకి ఆయిల్ అప్లై చేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత ఇంకా వాష్ చేయనవసరం లేదండి. ఒక 4 గంటలు ఎండలో ఎండబెట్టుకోండి. ఆయిల్ మొత్తం పాత్రలు పీల్చేసుకుంటాయి. ఇంకా జిడ్డు అనేది ఏం ఉండదు. ఈ విధంగా సీజనింగ్ చేశారంటే మట్టి పాత్రలు స్మెల్ అనేవి ఉండవు. మట్టి స్మెల్ ఈజీగా పోతుంది. హ్యాపీగా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు.
మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు పాత్ర పెట్టి ఎక్కువసేపు మంట మీద ఉంచకూడదండి. ఎక్కువ హీట్ తగిలితే కొన్నిసార్లు బ్రేక్ అవ్వచ్చు. అందుకనేసి పాత్ర స్టవ్ మీద పెట్టిన వెంటనే ఆయిల్ వేసుకోండి. మట్టి పాత్రలో వంటలు అన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా ఈ మట్టి పాత్రలో చేపల పులుసు అలాగే దమ్ బిర్యానీ అద్భుతంగా ఉంటాయి. కొంతమందికి నల్ల మట్టి పాత్రలు మంచివా ఎర్రవి మంచివా అని డౌట్ ఉంటుంది. ఏ పాత్రలైనా ఒకటేనండి, రెండు కూడా మంచిదే. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పేజ్ కోనసీమ పిల్ల సిరి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.